everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలతో అయితే చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ఒక ఫ్రూట్. అయితే ఈ ఫ్రూట్ని చాలామంది యాపిల్ అనే అనుకున్నారు, కానీ దిస్ ఫ్రూట్ ఈజ్ పీచ్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఆమె మాటలు నీకు అర్థమయ్యాయా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్ హర్ వర్డ్స్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కూడా ఒక ఫ్రూట్. మీలో చాలామంది తినే ఉంటారు. అయితే ఈ ఫ్రూట్ని మనం ఏ విధంగా పిలుస్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఫ్రూట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే, ఈ వస్తువు ఎలా పగిలింది లేదా ఇది ఎలా పగిలింది? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, బుక్స్ తీసి కాసేపైన చదువుతావా? పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో will you take out your books and read for a while? Or will you take out your books and study for a while? ఈ విధంగా అడుగుతాం. will you take out your books అంటే నువ్వు నీ బుక్స్ని తీస్తావా అని. Now the first example is, lately you are not reading at all when you are at home. Lately you are not reading or studying at all when you are at home. అంటే ఈ మధ్య నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు పుస్తకాలు తీసి లేదా అస్సలు చదవడం లేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, యు ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ టైమ్ ప్లేయింగ్. హౌ కెన్ యూ పాస్ ఇఫ్ యూ డూ దిస్? ఆర్ యు ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ టైమ్ ప్లేయింగ్. హౌ కెన్ యూ పాస్ ఇఫ్ యూ డూ లైక్ దిస్? అంటే నువ్వు నీ టైం మొత్తాన్ని ఆడుకోవడానికే స్పెండ్ చేస్తున్నావు లేదా నువ్వు ఆడుకుంటూనే నీ టైం అంతా గడిపేస్తున్నావు. ఇలా అయితే నువ్వు ఎలా పాస్ అవుతావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, చదవడం బాగా తగ్గించేశావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ రెడ్యూస్డ్ యువర్ స్టడీస్ టూ మచ్. ఆర్ యూ హ్యావ్ రెడ్యూస్డ్ స్టడీయింగ్ టూ మచ్ ఆర్ రీడింగ్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. యూ హ్యావ్ రెడ్యూస్డ్ అంటే నువ్వు తగ్గించావు అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ ఆల్సో స్టాప్ గోయింగ్ టు స్కూల్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ ఆల్సో స్టాప్ గోయింగ్ టు స్కూల్ అంటే నువ్వు సరిగా చదవకపోయినట్లయితే నువ్వు స్కూల్కి వెళ్ళడం కూడా మానేసేయి లేదా ఆపేసేయి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్, I buy and give you everything you need, and what happened to you to study? Or I am buying and giving you everything you need, and what happened to you to study? అంటే నేను నీకు కావాల్సినవన్నీ కొని ఇస్తున్నాను, కానీ నీకు చదవడానికి ఏమయ్యింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఇలా చదివితే మార్కులు ఎలా వస్తాయి? పిల్లలు సరిగ్గా చదవనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో how will you get marks if you study like this? Or how will you get good marks if you study like this? ఈ విధంగా అడుగుతాం. how will you get good marks అంటే నీకు మంచి మార్కులు ఎలా వస్తాయి అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, what are you doing without studying even in tuition? what are you doing without studying even in tuition? అంటే నువ్వు ట్యూషన్లో కూడా చదవకుండా ఏం చేస్తున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, ద కంప్లైంట్స్ అగెయిన్స్ట్ యూ ఆర్ ఇంక్రీజింగ్. ద కంప్లైంట్స్ అగెయిన్స్ట్ యూ ఆర్ ఇంక్రీజింగ్ అంటే నీ మీద వచ్చే కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి లేదా నీ మీద వచ్చే ఫిర్యాదులు పెరిగిపోతూ ఉన్నాయి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్,
నువ్వు కథలు బాగా చెప్తున్నావు. పిల్లలు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ టెల్లింగ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్. యు ఆర్ టెల్లింగ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ బిలీవ్ ద స్టోరీస్ యూ టెల్ మీ అట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ ద స్టోరీస్ యూ టెల్ మీ అట్ ఆల్. ఆర్ ఐ డోంట్ బిలీవ్ ద స్టోరీస్ దట్ యూ టెల్ మీ అట్ ఆల్. అంటే నువ్వు నాకు చెప్పే కథలన్నింటినీ నేను అస్సలు నమ్మను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ వేర్ డిడ్ యూ లెర్న్ టు లై అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. వేర్ డిడ్ యూ లెర్న్ టు లై అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ తడవడం వల్లే జలుబు చేసింది. నీళ్ళలో కానీ లేదా వర్షంలో కానీ తడిసినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ గాట్ అ కోల్డ్ బికాజ్ యూ గాట్ వెట్ ఇన్ ద రెయిన్. యూ గాట్ అ కోల్డ్ బికాజ్ యూ గాట్ వెట్ ఇన్ ద రెయిన్ ఈ విధంగా చెప్తాం. గెటింగ్ వెట్ ఇన్ ద రెయిన్ అంటే వర్షంలో తడవడం అని. క్యాచింగ్ కోల్డ్ అంటే జలుబు చేయడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు గెట్ వెట్. ఆర్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ నాట్ టు గెట్ వెట్ ఇన్ ద రెయిన్. అంటే నేను నీకు వర్షంలో తడవద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అని. Another example is you haven't been listening to me lately. Or lately you haven't been listening to me. అంటే ఈ మధ్య నేను చెప్పింది నువ్వు అస్సలు వినడం లేదు, లేదా ఈ మధ్య నువ్వు నా మాట అస్సలు వినడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఫోన్ తీసి అన్నం తిను, లేదా ఫోన్ తీసి పక్కన పెట్టి అన్నం తిను. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ టేక్ ద ఫోన్ aside and eat rice. You take the phone aside and eat rice or eat food ఈ విధంగా చెప్తాం. టేకింగ్ ద ఫోన్ aside అంటే ఫోన్ తీసి పక్కన పెట్టడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ లుక్ అట్ యువర్ ఫోన్, వాచ్ టీవీ అండ్ ఈట్ రైస్ ఇఫ్ యూ వాంట్ టు. డోంట్ లుక్ అట్ యువర్ ఫోన్, వాచ్ టీవీ అండ్ ఈట్ రైస్ ఇఫ్ యూ వాంట్ టు. అంటే నువ్వు ఫోన్ చూడకు, నువ్వు కావాలంటే టీవీ చూస్తూ అన్నం తిను అని. Now the second example is it's been a long time since I gave you food, haven't you eaten yet? It's been a long time since I gave you food, haven't you eaten yet? అంటే నేను నీకు ఫుడ్ పెట్టి చాలాసేపు అయింది, లేదా చాలా టైం అయింది, నువ్వు ఇంకా తినలేదా అని. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలాసేపు అయింది లేదా చాలా కాలం అయింది అనే మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫోన్ చూస్తూనే ఉంటావా. పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డూ యూ కీప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఆర్ డూ యూ కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ ఈ విధంగా అడుగుతాం. కీప్ లుకింగ్ ఎట్ ద ఫోన్ అంటే ఫోన్ చూస్తూనే ఉండటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ లైక్ దిస్ యువర్ బ్రెయిన్ విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్. ఇఫ్ యూ కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ లైక్ దిస్ యువర్ బ్రెయిన్ విల్ నాట్ వర్క్ ఎట్ ఆల్. అంటే నువ్వు గనక ఇదే విధంగా నీ ఫోన్ని చూస్తూ ఉన్నట్లయితే నీ బ్రెయిన్ అస్సలు పని చేయదు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. లుకింగ్ ఎట్ ద ఫోన్ లైక్ దిస్ విల్ ఆల్సో స్ట్రెయిన్ యువర్ ఐస్. లుకింగ్ ఎట్ ద ఫోన్ లైక్ దిస్ విల్ ఆల్సో స్ట్రెయిన్ యువర్ ఐస్. అంటే ఫోన్ని ఈ విధంగా చూస్తూ ఉండటం వల్ల నీ కళ్ళు కూడా స్ట్రెయిన్ అవుతాయి లేదా ఒత్తిడికి లోనవుతాయి అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంత మొండిగా ఎలా తయారయ్యావు. ఇది కూడా చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ బికమ్ సో స్టబన్. హౌ డిడ్ యూ బికమ్ సో స్టబన్ ఈ విధంగా అడుగుతాం. స్టబన్ అంటే మొండిగా అని, స్టబన్నెస్ అంటే మొండితనం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ స్టబన్నెస్ ఇస్ కాజింగ్ మీ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యువర్ స్టబన్నెస్ ఇస్ కాజింగ్ మీ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే నీ మొండితనం వల్ల నాకు చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి లేదా నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో డోంట్ బీ స్టబన్ అండ్ బిహేవ్ వెల్ ఆర్ సో యూ డోంట్ బీ స్టబన్ అండ్ బిహేవ్ వెల్. అంటే కాబట్టి నువ్వు మొండిగా ఉండకుండా మంచిగా ప్రవర్తించు లేదా చక్కగా బిహేవ్ చెయ్యి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.